ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సోమవారంతో కూడిన అమావాస్య, దీనినే సోమావతి అమావాస్య అని అంటూ ఉంటారు. సోమావతి అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి, సోమావతి అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, ఉదయం 11:19 వరకు. తదుపరి అమావాస్య, నక్షత్రం భరణి, ఉదయం 7:38 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనంలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా రుణాలకి సంబంధించి అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం అనేది మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ, విద్యా, వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు, అలాగే మీ ప్రతిభా పాటవాలు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతితో పాటు వారు చేసే ప్రతి పనిలోనూ కూడా వారికి మంచి గుర్తింపు, అలాగే వారి ప్రతిభా పాటవాలను గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మీ సంతానానికి ఆశించిన విధంగా పురోగతి లభించడంతో పాటు వారు గనక విదేశాలకు విద్య గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా సానుకూలత లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలత, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సానుకూలతతో పాటు ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్రకవచం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వీరి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కొంతవరకు మీ స్వవిషయాల గురించి మీరు ఎక్కడ మాట్లాడకపోవటం అనేది మంచిది. అలాగే గోప్యత వహించటం వలన అనేక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వస్తువాహనాల విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీరు ఆశించిన విధంగా మీకు ఫలితాన్ని ఇవ్వకపోవటం వలన కొంత మీరు నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఈరోజు కొంతవరకు రైతులు మాత్రం జాగ్రత్త వహించాలి. వీరికి కొంతవరకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా వీరి సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటున్నా, లేకపోతే మీ సంతానమే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నా, లేక ఉద్యోగ వ్యాపార పరంగా కూడా వారు బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, నూతన ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్నా వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ఆశించిన విధంగా చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంతవరకు అభివృద్ధి, అలాగే ఆర్థికంగా కూడా చక్కటి పురోగతి సూచిస్తోంది. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఐటీ రంగాలలో ఉంటారో వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా చక్కటి పురోగతి వైపుగా వీరు వెళ్తూ ఉంటారు. ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అయితే వీరి ఆరోగ్యం గురించి మాత్రం వీరు కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు మీరు గనక బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయంలో కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంది. వ్యాపారస్తులకి భాగస్వామ్యంలో అంతగా ఆశించిన విధంగా ఫలితం లేకపోయినా నూతన భాగస్వామ్యం కోసం మీరు కొంతవరకు ప్రయత్నం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బ్యాంకు ద్వారా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు ఆర్థిక పురోగతి, అలాగే స్థానచలనము, బదిలీలు, దీంతో పాటుగా వీరు గనక ఎటువంటి ఇంటికి సంబంధించి కానీ, లేకపోతే కొంతవరకు వీరు వాహనానికి సంబంధించి కానీ రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే వాటిలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగ పరంగా అనుకూలత, అలాగే వీరికి ఉద్యోగంలో కొంతవరకు ప్రమోషన్లు కానీ ఆర్థికాభివృద్ధి కానీ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్రకవచం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కొంత నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాగే కోర్టు విషయాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించిన విధంగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా పురోగతి అనేది సూచించటం లేదు. సంతానానికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే కొంతవరకు మీరు బంధువుల్ని కలవటం కానీ నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశాలు మాత్రం మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు పెద్దగా అనుకూలత అనేది కనిపించటం లేదు. అలాగే కొంతవరకు ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వీరికి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలోనూ, అలాగే వారి పంట సంబంధంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే వీరికి కూడా జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. రైతులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది.
దీంతో పాటు మీరు గనక కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో కూడా అంటే షేర్ మార్కెట్లకి సంబంధించి కొంతవరకు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాలలో పెద్దగా ఆసక్తి అనేదాన్ని మీరు కనపరచరు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు ప్రమోషన్లు లభించటం, అలాగే వీరికి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు ఉద్యోగ వ్యాపారాల పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు, స్థల మార్పుల కోసం అలాగే మీరు కనుక బదిలీల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు కొంత సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. పాత రుణాలు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చి కొంతవరకు కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే సంతానానికి కూడా మీరు ఆశించిన విధంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో మీరు ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు వృత్తి వ్యాపారాల పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మీరు ఆశించిన విధంగా చక్కటి ధనాభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి కొంతవరకు వీరికి శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీరు గనక ఉద్యోగ సంబంధంగా బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా లేకపోతే స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతున్నా ఆర్థికంగా మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు అనేవి గోచరించట్లేదు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి కొంత ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో కొంతవరకు వివాహాది శుభకార్యాలు జరగటం కానీ లేకపోతే నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్త్రీలకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వీరు ఆశించిన విధంగా వీరికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరికి నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది. దీంతో పాటుగా సంతానానికి ఈరోజు చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అలాగే మీ బంధుమిత్రులతోటి మీరు సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఆరోగ్యం గురించి వీరు కొంత శ్రద్ధ వహించాలి. లేకపోతే మిగతా విషయాలు అన్నిట్లో కూడా వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు శివ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరికి నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థాన చలనం కోసం బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత అనేది సూచిస్తోంది. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వీరు కొంతవరకు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ముందుకు సాగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా ఉద్యోగ వ్యాపార పరంగాను ఆర్థికంగాను వారికి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం కొంతవరకు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ఆశించిన విధంగా వీరికి మార్పులు అనేవి కనిపించకపోవటం వలన
కొంత వీరు నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సోమవతి అమావాస్య. శివుడు సోముడు అంటే చంద్రుడికి ఆరోగ్యం ప్రసాదించిన రోజు కాబట్టి ఈరోజు రాహుకాలంలో శివాభిషేకం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి. పరమశివుణ్ణి బెల్వదళాలతో పూజించడం ద్వారా శివుడి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సోమవతి అమావాస్య సందర్భంగా మందార పుష్పాలతో శివుణ్ణి పూజించినట్లయితే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. గన్నేరు పూలతో శివపూజ చేసినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో దీపారాధన చేసే సమయంలో మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. సోమవతి అమావాస్య సందర్భంగా నల్ల నువ్వులు, పాలు, పెరుగు, పండ్లు, వస్త్రాలు, పప్పు ధాన్యాలు వీటిలో ఏవి దానం ఇచ్చినా కూడా జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ సృష్టికి వికసనం ఉంది, అది ఈశ్వరుడి గొప్పతనం, అది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం, అది ఋషికున్న గొప్పతనం. ఋషి దర్శనం చేశాడు దాన్ని. ఇక్కడ ఏ జీవి అనవసరముగా ఉత్పన్నము కాలేదు, ఏ చెట్టు అనవసరంగా రాలేదు. ఈశ్వరుడు ఒక ప్రాణిని సృష్టించాడంటే దానికి కావలసిన ఆహారాన్ని కూడా ముందే సృష్టించాడు. దానిలోంచి దాని వంశం పెరగడానికి అవకాశం సృష్టించాడు. అది వెళ్ళిపోవడానికి ఒక మార్గాన్ని సృష్టించాడు. తామరతంపగా పెరిగిపోవడం ఒకటే కాదు, అది నశించిపోతూ ఉండడానికి, లయమైపోతూ ఉండడానికి కూడా మార్గం పెడతాడు. ఎప్పుడు ఆ సమతౌల్యాన్ని అలాగే పెడతాడు. ఎంత జలరాశి ఉండనివ్వండి, సముద్రం చెరియలి కట్ట దాటి ఊరి మీదకి రాకూడదు, అది అలాగే ఉండాలి. సూర్యోదయం అంటే తూర్పునే జరగాలి, సూర్యాస్తమయం అంటే పశ్చిమాన్నే జరగాలి. ఋతువు అంటే ఋతువులాగే ఉండాలి. హేమంత ఋతువు అంటే మంచు పడాలి, వసంత ఋతువు అంటే పరమ ప్రసన్నంగా ఉండాలి. అది ఈశ్వర శాసనం. కాలమునందు, దేశమునందు, సృష్టి యందు, స్థితి యందు, లయ యందు ఈ వికసనాన్ని పెట్టాడు. ఈ వికసనము ప్రకృతి ఎందు కనబడుతుంది. ప్రకృతి అమ్మవారు. అందుకే లక్ష్మీ అష్టోత్తర ప్రారంభం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం. కాబట్టి ఈ వికసనము ప్రకృతి ఎందు కనపడుతుంది. ఈ వికసనము ఇక్కడ కూడా ఉండాలి. క్రమక్రమంగా 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 వికసనాన్ని పొందాలి. ముందు సృష్టిలో తెలిసున్నది అమ్మ ఒక్కతే. అమ్మ నాన్నగారిని పరిచయం చేస్తుంది. ఈయనరా నీకు నాకు కూడా మహానుభావుడు. తండ్రి గురువుని పరిచయం చేస్తాడు. వికసనము. నేను నా కోసం బతకడం, నాది అని మొదలుపెట్టినవాడు 10 మందికి పెట్టి త్యాగేనైకే అమృతత్వమానసహు అవుతాడు. ఇది ఈ దేశ వికసనం, ఇది ఈ దేశ దృష్టి. దేని యందు కూడా కేవలం భోజ్య దృష్టి ఉండదు. నన్ను అనుభవిద్దామనడు. ఏది కనపడినా ఈశ్వరుని యొక్క అనుగ్రహం అలా వచ్చింది. ఆయన అలా సృష్టించాడు. అందుకే బకించంద్ర చటర్జీ కేవలం లౌకికమైన దేశాన్ని చూడలేదు, దేశమాతగా చూశాడు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. ఇది భారతీయ దృష్టి. ఈ దృష్టికోణం నుంచి జారిపోనంత కాలం దేశ వైభవం అలాగే ఉంటుంది. ఇది వికసనం. ఆ వికసనము ప్రకృతి పరంగా అమ్మవారు అందుకు తామరలో ఉండడం, ఆవిడికి పద్మంతో అంత సంబంధం ఉంది అని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు అటువంటి శ్రీ లక్ష్మి అరవిందమునందు ఉంటుంది. అరవిందమునందు ఉండేటటువంటి లక్ష్మికి భర్త శ్రీ మహావిష్ణువు. ఆయన ఎక్కడ ఉంటాడు? క్షీరసాగరంలో ఉంటాడు. క్షీరసాగరంలో ఆయన ఉన్నప్పుడు ఆవిడెక్కడ ఉంటుంది? పద్మంలోనే కూర్చోదు ఆవిడ, కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఇది గమ్మత్తు. శ్రీపతి అన్న మాట ఆయన ఉత్తినే వేయలేదు శంకరాచార్యులు వారు. ఆవిడ కాళ్ళ దగ్గర ఎప్పుడు మీరు చూడండి, పతితో కలిసి ఉన్న స్త్రీ ఆయన కాళ్ళ దగ్గరే ఉంటుంది.
అందుకే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని నవవిధ భక్తులు. శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం మృదుమహారాజు, వందనం అక్రూరుడు, సఖ్యం అర్జునుడు, ఏదో ఆత్మనివేదనం బలిచక్రవర్తి, వందనం అక్రూరుడు. నవవిధ భక్తులకి ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కడు ప్రతినిధి. అందులో పాదసేవకి లక్ష్మీదేవి. అప్పుడు కూడా ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు పిసుకుతూ ఉంటే, నల్లని నీ కాళ్ళ మీద ఎర్రని చేతులున్న మా అమ్మ హస్తములు అసలే కోమలమైనవేమో ఆవిడ గట్టిగా ఒత్తుతుంటే ఇంకా ఎరుపుతనం వచ్చి ఆవిడ వేళ్ల మధ్యలోంచి ఆ ఎరుపు కాంతులు పైకొస్తున్నప్పుడు నీ నల్లని పాదముల మీద పడితే వెనక ఉన్నటువంటి ఆధారమైనటువంటి ఆచ్ఛాదన ఈ రంగుని బాగా స్ఫుటం చేసి మాకు నల్లని పాదముల మీద అమ్మ చేతుల యొక్క ఎర్రని కాంతులు పడుతున్నట్టుగా నీ పాదములను మేము భావన చేసి శరణ చేస్తున్నాము వెంకటేశ్వర అని మనం స్తోత్రం చేస్తున్నాం. అక్కడ మనం చెప్పినా కూడా అమ్మ అయ్య కాళ్ళ దగ్గరే. అది జగత్తుకంతనికి కూడా, ప్రత్యేకించి సనాతన ధర్మంలో దంపతులు బ్రతికేటటువంటి విశేషానికి ప్రతీక. లక్ష్మీదేవి ఆయన పాదముల దగ్గర కూర్చుంటుంది. నారాయణుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? గుండెల్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు పాదాల దగ్గర కూర్చోమని లేదు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరజగాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆవిడ్ని క్షీరసాగర తనయ అన్నారనుకోండి, చిన్నపుచ్చుకుంటుంది. వీడెవరా పుట్టింటి వైపు చెప్తున్నాడు. అమ్మ నువ్వు ఆయన గుండెల్లో ఉంటావమ్మా అంటే పొంగిపోతుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం అన్నారనుకోండి, అమ్మా వీడెవరు? శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం పొంగిపోతుంది. ఆయన సంబంధం చెప్తేనే ఆవిడ సంతోషం. అది స్త్రీ లక్షణం. ఎక్కడున్నా అంతే. అది పార్వతీదేవిగా ఉన్నా అంతే. అంత గొప్పది కదా అని వెళ్ళి పార్వతీదేవిని పొగిడితే ఆవిడకి ఇష్టం ఉండదు. విపంచాగాయంతి వివిధమపుదానం పశుపతే, పరమశివుడి మీద కీర్తన పాడితే ఆవిడ సంతోషిస్తుంది.